హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు పెసరగారెలను టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీటిని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. మీరు కూడా రుచిగా తినాలనిపిస్తే ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా రుచిగా కుదురుతాయి. మరీ లేట్ చేయకుండా ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఈ పెసరపప్పు గారెల్ని ఎలా చేయాలో సింపుల్ మెథడ్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెసరపప్పుని 2 గంటల వరకు బాగా నానబెట్టుకొని ఇలా పొట్టంతా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేదు అంటే పెసరపప్పుని వేడి నీళ్ళలో నానబెట్టండి. ఒక 5 నిమిషాలలో నానిపోతుంది. అప్పుడు త్వరగా చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం. అది ఎలాగంటే మనం పెసరపప్పు క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిర్చాలు నేనైతే 20 వరకు ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత అల్లం కొంచెం, తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు ఒక 3 గడ్డల వరకు అలా తీసుకున్నాను. ఎల్లిపాయలు పొట్టు అలాగే అల్లం పొట్టు తీసేసి ఒక కొత్తిమీర, పుదీనా తప్ప పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సీ జారులోకి తీసుకొని మిక్స్ చేయండి. అదే మీకు గ్రైండర్లో కానీ రోల్లో కానీ అయితే చాలా చక్కగా వస్తాయి గారెలు. ఒకవేళ అది లేదు అంటే ఈ మిక్సీని యూజ్ చేయండి. ఒకసారి మెత్తగా పట్టండి, ఒకసారి బరకగా పట్టండి. అలా అయితే మనకు గారెలు అనేవి చాలా చక్కగా వస్తాయి. మొత్తం మెత్తగా పడితే బాగోదు, అలానే మొత్తం బరకగా పడితే బాగోదు. సో ఒకసారి మెత్తగా ఒకసారి బరకగా పట్టి ఇలా ట్రై చేసి చూడండి. సో పెసరపప్పు అంతా కూడా మిక్సీ పట్టుకున్నాక ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని అంతా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం ఆ మిశ్రమం రెండు బాగా మిక్స్ అయ్యేలా చేతితో కలపండి. అదే గరిటెతో అయితే సరిగా కలవదు. సో చేతితో బాగా మిక్స్ చేయండి. మిశ్రమం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదరాలి. ఈ విధంగా పెసరపప్పు ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా మొత్తం కలిసేలాగా పర్ఫెక్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇలా ఒక కవర్ తీసుకొని పెసరపప్పుని ఇలా వడలాగా చేసుకోవాలి. ఇలా చేసిన గారెని నూనెలో వేయండి. ఇది కిందికి పైకి తిప్పుతూ ఉండాలి. కిందికి పైకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక సైడే ఉడుకుతాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే గారెలు అనేవి సరిగా ఉడకవు. సో మీడియంలోకి టర్న్ చేసి గారెలన్నిటినీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూడండి. గారెల పైన కలర్ అనేది చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా వస్తే గారెలు అనేది అయినట్టే. సో గారెలు అనేది ఒక బౌల్లోకి తీసుకుంటే సరే. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలా గారెలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న గారెల్ని మనం టమాటో చట్నీలో కానీ పల్లి చట్నీలో కానీ లేదా చికెన్ పులుసులో కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే వీటిని చాలా బాగా తినడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి.